ఇది లైనింగు, ఇది పై క్లాత్. మోడల్ చేసుకోవడానికి ఈ క్లాత్ వాడుకోవాలి. సెల్ఫ్ కలర్ అనమాట. లూజు 11, పొడవు 14.5, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడవెడల్పు 2.5. మెడదింపు మనకు కావాల్సింది 9.5 అయితే 9.5 పెట్టేసుకుని ఇలా ఈ షేప్ తీసుకుని చంక పలక షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తరువాత ఒక 2 అంగుళాలకి మళ్ళీ మార్క్ చేసుకుని ఇది కట్ చేసేసుకోవాలి. ఇలా 2 అంగుళాలకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఓపెన్ చేసేసుకోవాలి. ఈ 2 అంగుళాలకి మనకి మోడల్ వస్తుంది అనమాట. అక్కడ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. మెడ తిరగేసుకోవాలి. ముందు మెడ కుట్టుకుని తిరగేసుకోవాలి. పైన కుట్టు వేసుకోవాలి. చుట్టూ కుట్లు వేసుకొని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోవాలి. తిరగేసుకున్న తర్వాత కుట్లు వేసుకొని కట్ చేసాను. ఇది పక్కన పెట్టేసుకొని ఇలా ఒక 3 అంగుళాల క్లాత్ తీసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. ఎదురు బెదురు కుర్చీలు పెట్టుకోవాలి. దీన్ని బెళ్ళ కుర్చీళ్ళు కూడా అని కూడా అంటారు. జారకూడదు, దగ్గరగానే ఉండాలి. జారింది కుర్చీ జారితే కనుక మళ్ళీ విప్పేసుకుని దగ్గరగా వేసుకోవాలి.
ఇలా తయారు చేసుకోవాలి. ఇటువంటి థ్రెడ్ చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి. ఒక అంగుళన్నర ఉంటే సరిపోతుంది. ఇలా కొన్ని పీసులు కట్ చేసుకోవాలి. ఓకే, అలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ముందు సెంటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటున్నప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇలా రెండు అలా సెంటర్కి కుర్చీ మధ్యలో బిళ్ళ కుర్చీలు పెట్టుకున్నాం కదా, దాని మధ్యలో ఒక్కో రింగ్ పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది, భలే ఉంటుంది అన్నమాట. బ్లౌజు ఏదో వెరైటీగా ఉంటుంది. ఏ సైజు కావాలితే ఆ సైజుని ఇలా పెట్టుకోవడమే. ఇప్పుడు ఈ సైడ్ని తీసుకోవాలి. మనం 2 అంగుళాలు లోతుకు తీసుకున్నాం కదా, ఆ 2 అంగుళాలు వెడల్పుకి ఇది తగ్గి పెట్టుకోవాలి. ఈ పక్కన ఎలా వేసానో ఇటువైపు కూడా అలాగే వేసుకోవాలి. ఓకే, బాగుంది కదా. చక్కగా సెల్ఫ్ డిజైన్, సెల్ఫ్ కలర్ వేసి కుట్టాను. ఇప్పుడు నడుముకు తిప్పుకోవాలి.
చేతి కుట్టు వేసుకున్న తర్వాత ఈ కుట్టు విప్పేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఇవన్నీ కట్ చేసుకోవాలి. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.